ఇక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. కొప్పుల ఈశ్వర్ ఒక దళిత ముసుగులో ఉన్న దొర అని మండిపడ్డారు. హరీష్ రావును దొర అంటే ఈశ్వర్ కు ఎందుకు నొప్పి అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. హరీష్ రావు దొరగారి దగ్గర ఆ దొరగారిని ఆయన మాటనంగా అంత ఉలిక్కిపడి ఎందుకు వ్యక్తిగతంగా దూషణలు చేస్తాను ఉన్నాను. నిన్నగాక మొన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా హరీష్ రావు గారు మాట్లాడిన దానికి జవాబు చెప్తే ఇవాళ ఉదయము నీ నోటికి ఎంత స్తంత కింద పడి మీద పడి గెలిచినవు, నీ గోదావరి గారిలో నేను ఏమని వెళ్తానని బాడీ లాంగ్వేజ్ చేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా గుర్తు తెచ్చుకుంటాను. ఒక వర్గాన్ని చెందిన వాళ్ళం మర్యాదతో ఉంటే ప్రజలు మనల్ని హర్షిస్తారు. అంటే ఇప్పటికని చెప్తున్నా, మీ హరీష్ రావు గారి దగ్గరికి మీకు వాస్తవాలు కాగితాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి ఇట్లా తీసుకుపోయి ఇక అన్న నేను మంత్రిగా పనిచేసి, ఎందుకంటే ఆ మంత్రి శాఖలో పనిచేయడం అంతా కూడా ఆర్ఎస్ కుమార్, ప్రవీణ్ కుమార్ దగ్గర పనిచేసిన అధికారులు ఇప్పుడు పనిచేస్తాను. కొప్పులీశ్వర్ మంత్రిగా పనిచేసినటువంటి అధికారులు ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తాను, అదే ఆ శాఖలో పనిచేస్తాను. ఇప్పుడు మరి సంవత్సర కాలంకి వెళ్ళి అధికారులు తీసుకొచ్చి చెప్పాలి కదా, పప్పులో కుంభకోణం అయింది, నూనెలో కుంభకోణం అయింది, సబ్బులో కుంభకోణం అయింది. సొయ్యి మాట్లాడా ఈ యొక్క టెండర్ పాలసీ అంతా ఎవరు చేస్తారు? ఈ దోసుకునే గుణం, దాచుకునే గుణం మీది. అది మీకు పెటెంట్, అది మీ జన్మ హక్కు. ఖబర్దార్ ఈశ్వర్, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అంటే మంత్రి లెక్క అట్టాసన హాలం చేస్తే ఎప్పుడు వచ్చినా ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చినా ఒక్కరినే వస్తా, ప్రజలుంటే ప్రజలను కలిసిపోతా, అటాలం పట్టాలం చెయ్య. నేను మంత్రి కాకముందు ఏ విధంగా ఉన్నానో ఈరోజు కూడా అదే విధంగా ఉంటున్నా. నువ్వు దళిత ముసుగులో ఉన్న ఒక దొరవు, నువ్వు దళిత ముసుగులో ఉన్న ఒక దొరవు, నువ్వు ఇంకా అహం దగ్గర నీకు.